మోడీ వ్యవహార శైలి 2016 నుంచి 2020 వరకు చూసినా అదే సీతయ్య ఎవడు చెప్పిన వినడు, తాను అనుకున్నది చేస్తాడు, తానే గొప్ప అనే భావన ప్రపంచంలో క్రియేట్ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మళ్ళీ 2020లో ఓడిపోయిన తర్వాత 2024లో 23లో మళ్ళీ గెలిచినప్పుడు గెలవక ముందు తన మేనిఫెస్టోలో కానీ వాటిల్లో ప్రపంచ దేశాలను వరకు బెదిరిస్తూ అటు ఇటు చెలిపేస్తూ సీతయ్య ఎవడు చెప్పినా వినడనే విధంగా పోతున్నాడు. అందులో భాగంగా నేను చిటికేస్తే ఈ యుద్ధాలు అయిపోతాయని, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వారం రోజుల్లో నేను కంప్లీట్ చేస్తానని, ఆపుతానని, అట్లాగే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం దీన్ని కూడా ఆపేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికాడు. కానీ ఇప్పటిదాకా 2 యుద్ధాలు ఆగడం లేదు, ఇంకా పెరిగినాయి కూడా. సుమారు 4 ఏళ్ళుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అట్లాగే ఉన్నది. ఇటు పక్కనేమో మరి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా అట్లాగే ఉన్నది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ మాటలు మారి తప్ప చేదల పనిసి కాదు అని అర్థమవుతుంది. దానిలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ దూకుడు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే అన్నిటికీ నేనే చేశాను, దానికి నాకు పోలిక కరెక్టా కాదా తర్వాత సంగతి. కానీ కేఏ పాల్కి ట్రంప్కి నాకు ఏం తేడా అనిపిస్తుంది. పిట్టల దొరగా మారుతున్న ట్రంప్ ఇవాళ కేఏ పాల్ లాగానే మాట్లాడుతుంది. నేను ఈ యుద్ధాన్ని శాంతి వైపు తీసుకెళ్ళి నేనే పొమ్మంటున్నాడు మన కేఏ పాల్కి అధికారం ఏమీ లేదు. ఇట్లా వాటిని చెల్తుంది. మీడియా వాళ్ళు కూడా ఒక జోకర్గా తీసుకుంటున్నారు. కానీ ట్రంప్ మాట్లాడడం అట్లా కాదు, ఉండొద్దుగా. ట్రంప్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతుంది ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య మొత్తం అంతా నేనే వ్యవహారం నడిపించినా అయిపోతుంది యుద్ధం అని అంటున్నాడు. కానీ ఆయన అన్న మాట విలువ ఇవ్వకుండా పాకిస్తాన్ దాడి చేసింది కదా మన మీద, మరి ఎటుపోయినట్లు లెక్క. అట్లానే రేపు చర్చలు ఏ ప్రాతిపదిక తీసుకుంటారు? చర్చల ప్రాతిపదిక ఏంటి? అసలు ఎవరు మాట్లాడతారు? ఎక్కడి నుంచి మాట్లాడతారు? డీజీఎంఓ పరిధిలో చర్చ జరుగుతాయి అంటున్నారు. డీజీఎంఓ పరిధిలో చర్చలు అంటే ఏం చర్చలు చేస్తారు? అందుకని ఇది ఏది క్లారిటీ లేకుండా వాళ్ళ ట్రంప్ నేను పొడి చేసిన ఇద్దరి మధ్య నేను సయోధ్య కుదిర్చిన అని మాట్లాడుతుంటే ఒక రకంగా దయ్యాలు వేదాలు అందించినట్లుంటాయి. అమెరికా మన భారతదేశం పట్ల గతంలో వ్యవహరించిన తీరు చూస్తే, అందరు అధ్యక్షుల విషయం చూస్తే మాకేమిటి అని ఆలోచించేది తప్ప వాళ్ళకేమిటి అని ఆలోచించేది. దాన్ని ఇప్పటికీ నమ్ముతున్నాం మనం. నమ్మడం వల్ల ఏమైందంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సరే, అమెరికా కోరితే వద్దు మేము వినమని అనడానికి అవసరం లేదంటున్నాను. కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం పూర్తిగా ఒక పిట్టల ద్వారా ఒక బఫూను ఒక జోకర్ లాగా ఉన్నది. ఇవాళ మాట్లాడేటప్పుడు ఆ మాటకు అంతు పొంతు లేదు. మేమే ఇప్పుడు 1000 ఏళ్ళైన సమస్య పరిష్కారం తెలియదు, కానీ పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. ఇద్దరు శక్తివంతమైన దేశాలు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. కనుక అమెరికా అధ్యక్షుడి మాటలలో ఒక హుందాతనం కానీ ఒక మనకు పనికొచ్చే మాట లేదంటున్నాను. దానికి కారణం ఏంటంటే అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా ఫెయిల్యూర్ విధానాలు. కోర్టులు విమర్శిస్తున్నాయి, కింది నుంచి ఫెడరల్ కోర్టు నుంచి మొదలెడితే సుప్రీంకోర్టు దాకా, అమెరికా సుప్రీంకోర్టు దాకా. అట్లానే ఆయన గురించి ఆయన పార్టీ సభ్యులే జోక్ చేసుకుంటున్నారు, ఎందుకు తెచ్చుకున్నావు ఇంత అంట అని చెప్పి. ఎట్లా ప్రతిపక్షాలకు అది ఉంటుంది ఎప్పుడైనా కూడా, వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నావు ఇట్లా అని చెప్పి. దాంతో ఏమవుతుందంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తాను లిమిట్గా మాట్లాడి, అంటే మాట తూలకుండా మాట్లాడితే విలువ వేరే ఉంటుంది. అన్నిటినీ ప్రపంచం మొత్తం నేనే మోస్తున్నా అనే భావన కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నాడు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులని నేనే మారుస్తానంటున్నాడు. సుంకాల విషయంలో చాలా పెద్ద ఎత్తున వార్ ముందు పెట్టారు, అది కూడా బిడిసికొట్టింది. అంటే మీరు వేస్తే మేము పెంచమని చైనా, ఇట్లా రకరకాల దేశాలన్నీ కూడా తిరగబడ్డాయి. ఆఖరికి మిత్రుడు శత్రువు ఎవరు లేకుండా కొన్నిసార్లు పాటిస్తారు. మన మిత్రుడు ఎవడు శత్రువుడే గుర్తిస్తాడు. కానీ అట్లా కాదు, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు శత్రువులు అవుతున్నారు. ఎందుకు? పూర్తిగా మనకు ఏదైతే వాళ్ళు యూరో కరెన్సీ చేసుకుంటామంటే డాలర్ విలువ పడిపోతుంది. అట్లానే మనకు G20 దేశాలైనా వీళ్ళు చేస్తున్నాయంటే దానికి ఒప్పుకోవడం. అంటే మనకు బ్రిక్స్ సదస్సు చూసుకుంటే, మనకు బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదన వస్తే మన కరెన్సీని మనం చేసుకుందాం అని బ్రిక్స్ సదస్సులను కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తనకు మిత్రులు ఎవరు లేరు, తాను అనుకుంటే శత్రువు, తాను లేకపోతే మిత్రుడు. మిత్రుడు అంటే పనికి వస్తే మిత్రుడు, పనికి రాకపోతే శత్రువు. ఈ రకంగా ట్రంప్ వ్యవహార శైలి బాగాలేదు. ఇవాళ అమెరికా వ్యవహార శైలి, ముఖ్యంగా ట్రంపే కదా అమెరికా వ్యవహార శైలిని బయటకు పెట్టేది. పాకిస్తాన్ ఇండియా మధ్యన పోరాటంలో బహిర్గతమవుతుంది. వాళ్ళ వాదనలో డొల్లతనం ఉంది, అట్లానే వాళ్ళు చేస్తున్న పనిలో డొల్లతనం ఉంది. పాకిస్తాన్కు మేలు చేసే అవకాశం ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది నాకైతే. కేవలం IMF లోన్లు ఇప్పించడానికి మాత్రమే ఈ
నాటకం ఆడి ఇద్దరి మధ్యన సీజ్ ఫైర్ చేయించిండని, తర్వాత మీ ఇష్టం పని చేసుకోండి, మొదటి డబ్బులు వస్తాయి కదా మీకు అని అన్నాడని చెప్పి అనిపిస్తుంది. కనుక పాకిస్తాన్ దేహి అంటూ పిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిన 3వ రోజే మళ్ళీ వాళ్ళ అందరిని ఒప్పించడం భారత ప్రధానమంత్రితో మాట్లాడవచ్చు. కానీ మనం కూడా ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నాం. అట్లని వినమని కాదు, కానీ వింటామంటే మరి మీరు వాళ్ళు ఏమి వినిపిస్తారు అనే సంగతి జరగాలి. చర్చల విషయాల్లో కూడా ఎవరితో చర్చలు చేస్తారు? వాళ్ళ ప్రధానమంత్రి లేడు, వాళ్ళ దేశ సైనిక అధ్యక్షుడు లేడు. మనమేమో ఎంఎస్సి మన వీళ్ళ జిఓఎం ఎంఓ మధ్యాహ్నం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఏమవుతారు? వాళ్ళు కేవలం డైరెక్ట్గా సైన్య అధ్యక్షులతో మాట్లాడగలుగుతారు మన దేశంలో. అట్లానే వాళ్ళు కేవలం డైరెక్ట్గా రాజకీయ నాయకత్వాన్ని మాట్లాడగలుగుతారు. కానీ రాజకీయ విషయాలు వాళ్ళ చర్చగా వస్తే వాళ్ళ పరిష్కారం వాళ్ళు చూపించలేదు కదా. ఉదాహరణకు కాశ్మీర్ సమస్య పరిష్కారం రాజకీయం. అట్లానే మనకు వాళ్ళ దాడుల సమస్య చూపించాల్సింది రక్షణ శాఖ. అంటే ఈ రక్షణ శాఖ అట్లానే ప్రభుత్వ నిర్ణయం చేసుకునే ప్రధానమంత్రి స్థాయి అధికారాలు ఇవన్నీ వాళ్ళకి ఏముండవు. కనుక మోడీ ఏ ఆచితూచి అడిగేస్తున్నా కూడా ట్రంప్ మాటలతో ఏమైందంటే మోడీ బదనం అవుతున్నాడు. దీంతో అంటే పొద్దున ఏం జరగబోతున్న ఉత్కంఠ కంటే మనం పాకిస్తాన్ అనవసరంగా విడిచిపెడుతున్నామా, ప్రపంచం ఆడని చెప్పి నమ్మి విడిచిపెడుతున్నామా, రేపు ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తే ఎట్లా అని అంటున్నారు. అందుకని మనం 3 షరతులు పెడదాం అనుకుంటాం. ఒకటేమో అజిత్ దోవల్, ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా మోడీతో మళ్ళీ సమావేశమయ్యారు. సమావేశం అవుతున్న ప్రతి రాత్రి పాకిస్తాన్ కాలరాత్రి అవుతుంది. కనుక అది ఏం జరుగుతుందో చూసే ముందు చర్చలు ఒకవేళ 12వ తారీఖు జరిగితే ఏం జరగాలని కోరుకుంటున్నాం మనం అంటే, ఒకటి ప్రతిసారి మా దాడి చేస్తున్నారు, ఇక ముందు దాడి జరిగితే అది యుద్ధంగా ప్రకటించాలి నెంబర్ 1. రెండోది ప్రతిసారి కూడా మీరు మాట తప్పుతున్నారు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉగ్రవాదులను మీ దేశంలో ఉగ్రవాదాన్ని అప్పచెప్పాలి, మాకు ఉగ్రవాద చర్యలు నిలిపివేయాలి. మూడోది అంటే ప్రపంచం ముందు ప్రతిసారి మననే దోషిగా చేస్తున్నారు, మీరు దోషం చేస్తున్నారు, మీరే అఫెన్స్ చేస్తున్నారు, డిఫెన్స్లో ఉన్న మమ్మల్ని చేస్తున్నారు అని చెప్పి శాశ్వతంగా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించేలాగా ఈ చర్చలు ఉంటే బాగుంటుంది. ఈ చర్చలు కూడా పై స్థాయిలో జరుగుతూ ఉంటుంది, కానీ డీజీఎంఓ స్థాయిలో జరిగితే మాత్రం ఏం జరిగేది ఏం లేదు. దానివల్ల కొత్తగా వచ్చే లాభం కూడా లేదు. మళ్ళీ తప్పితే శిక్ష ఏమిటి? ఒకసారి అనుకున్నాక సినిమా ఒప్పందం కావచ్చు, ఇతర చాలా ఒప్పందాలు మనకు వాళ్ళకు WTO కావచ్చు, ఇవన్నీ చూసుకునే మనకు పెద్ద ఎత్తున వీటన్నీ కూడా వాళ్ళు ఉల్లంఘించినప్పుడు శిక్షలు ఉండడం లేదు. దాంతో మళ్ళీ ఆ తప్పులు చేస్తున్నారు. కనుక అది ఉండకుండా ఉండాలంటే ఇప్పుడైనా సరే మనం అమెరికా ట్రంప్ మాటలు నమ్మి మోసపోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.